పశ్చిమాసియాలో ఇంకా ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అగ్రరాజ్య అమెరికా వెల్లడించింది. అందులో భాగంగా పశ్చిమాసియా ప్రాంతంలో అదనపు బలగాలని మోహరిస్తున్నామని తెలిపింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరీ కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పై దాడి చేస్తామని ఇరాన్ మత పెద్ద అయాతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇవాళ దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ని అమెరికా హెచ్చరించింది. ఇస్మాయిల్ హనియా, ఫూద్ షుక్రు మృతి చెందిన తర్వాత ఇరాన్, హమాస్, హిజ్బుల్లా అప్రమత్తమయ్యాయని ఇజ్రాయెల్ అంచనా వేసింది. హమాస్, హెజ్బుల్లా గ్రూపులకు ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ రెండు పరిణామాల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో వేడెక్కిన ఈ ప్రాంతం తాజా పరిణామాలతో మరింత అల్లకల్లోలంగా మారింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ పై దాడిని నిరోధించడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ పై ముందస్తు దాడి చేసేందుకు ఆదేశాలివ్వాలని నెతన్యాహు అనుకుంటున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ దాడి చేసే వరకు వేచి చూడటం కన్నా ముందే దాడి చేయాలని భావిస్తోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లాను 1980లో ఇరానీ మద్దతుదారులు ప్రారంభించారు. మధ్య ఆసియాలో ఇరాన్ ప్రతినిధిగా కొనసాగుతోంది. హిజ్బుల్లాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిధుల్ని సమకూరుస్తున్నారు. ఇరాన్ భావజాలాన్ని హిజ్బుల్లా విధిగా పాటిస్తోంది. ఆ సంస్థలో లెబనాన్ షియా ముస్లింలని నియమించి దాడులు చేస్తుంటుంది. ఇస్మాయిల్ హనియా, ఫూద్ షుక్రు హత్యల్ని హిజ్బుల్లా జీర్ణించుకోలేకపోతోంది. ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ ధీటుగా తిప్పికొట్టింది. మొత్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణ పరిస్థితుల్ని విచ్ఛిన్నం చేయాలని అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్తో కలిసి నడిచేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.